వంట కాలేదు సుమా ఇంకా కాలే అంటే ఎప్పుడవుతుంది ఇంక వంట అయితే తత్పరంగా పండుగ అయినా ఇక స్వీట్ తినాలని బూరెలు చేసుకొని అంటే పండుగ అయితే వంట చేసి బందేనా బందే బందేం లేదు కానీ చేసుకునే కానీ ఇవి చేసినాక దేవుళ్ళ కాడ మొక్కినాక మనం తిన్నాక వంట తాత్పరంగా చేసుకున్నాం. ఇప్పుడు నువ్వు ఏమేం చెప్తావు అన్నట్టు? బూరెలు ఉగాది పచ్చడి. బూరెలను ఉగాది పచ్చడి. బూరెలు ఎన్ని చేస్తావు మరి? ఎన్ని చేయాలి? ఓ 10 గల చేస్తా. మనిషికి ఎన్ని? మనిషికి 10? మొత్తం 10. మొత్తం 10 సరిపోతే బూరెలు అందరికి? మనం ఎంతమంది ఉన్నవే? ముగ్గురు ఉన్నాం. ముగ్గురం, మా అమ్మతో నలుగురు ఉన్నాం. నలుగురు ఉన్నాం. ఒక్కటి తింటేనే చాలా అవుతుంది. 10 బూరెలు ఉడతాయి నీకు ఇప్పుడు? ఏంది బూరె ఒక్కటి తింటారా? మరి ఎంత తింటారు? స్వీట్ బాగా తింటారా? నాకెందుకు బూరెలు అంటే బాగా ఇష్టం. నేను బాగా తింటా చెప్తాను. సరే మేము ఒక్కొక్కటి తింటా ఉన్నాయని నువ్వే తింది. ఏంది మరి నాన్నగాడు నేను ఒక్కటి తింటాం సగం ఉన్నాయన్నీ నువ్వే తింటావు. కదరని మన ఇద్దరం ఒకటి తిందాం. ఉన్నాయన్నీ డాడీ తింటాడు. ఇక డాడీకి బాగా ఇష్టం అట. సరేనా? ఇప్పుడు అసలు బూరెలల్లా అది ఎట్లా అది ఏం పప్పుతో చేస్తారు సుమా చెప్పు సరే. శనగపప్పు ఉడకబోసి దంచి అలా చక్కెర దంచి ఆలకాయలు అవి వేసి చేస్తారు. ఆలకాయలు ఆలకాయలు ఇంకా అంతే. ఆలకాయలు పప్పు చక్కెర. ఆలకాయలు చక్కెర ఆనకం పట్టి చేసుకుంటారు. కానీ నాకు ఆనకం పట్టరాదని టేస్ట్. అందుకే కొందరికి కమ్మ ఉంటాయి బూరెలు. అందుకేనా? ఆనకం బట్టి నెయ్యితోటి చేసుకుంటారు. ఇంకా అబ్బా కమ్మ ఉంటాయి అట్లా. కానీ నెయ్యి ఎడతారు మనకి ఇప్పుడు. అందుకే మన ఊళ్ళో లేదా నెయ్యి? ఊర్లో ఎందుకు లేదు, పట్టంత ఉన్నది కానీ చేయరాదా? నాకు చేసుడు బాగా చేయొచ్చు కానీ తినబుద్ధి కాదు ఎక్కువ. నీ తినబుద్ధి కదా? నాన్నగాడు కూడా తినడు నెయ్యి చక్కగా తింటాడా? అంటే నీకు తినబుద్ధి కాక చేతలేవు నువ్వు. మళ్ళీ అయినా అసలు ఈ బూరప్పాలు ఎందుకే? ఉగాదికే తినబుద్ధి అవుతుంది ఎందుకు? ఇది ఉగాదికే చేసుకుంటారు. బుద్ధి ఉడితే బూరెలు తినాలని అన్నది ఉగాదికి. వట్టప్పుడు చేసుకోరు, తినరు. కాదు అప్పుడప్పుడు చేస్తే అవుతుంది. అప్పుడప్పుడు చేసుకోరు ఈ బూరెలు. ఎందుకు? ఇది సాంప్రదాయం. ఇది ఇంతే. ఉగాదికి చేసుకునే బూరెలే. మధ్య మధ్యలో చేసుకోరు ఇక? చేసుకోరు. చేసుకోవచ్చు కానీ ఇక ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టారు, చేసుకోరు. ఈ పండుగ నాడు చేసుకోవాలి ఖచ్చితంగా. అందరూ చేసుకుంటారు, మనం ఎందుకు చేసుకోవద్దని చేసుకుంటున్నాడు తప్ప చేసుకుని ఉండేది. నిజంగా అసలు ఈ బూరప్పాలు ఈ ఉగాదికే ఉగాది వస్తుందంటే ఇంకా బూరప్పాలు తినాలరా అంత అనిపిస్తుంది కదా? మరి ఇంకా నువ్వు పచ్చడి చేయాలి. పచ్చడి ఎప్పుడు చేస్తావు? చేస్తావు. అన్నీ తీసుకొచ్చిన యాపపూత తీసుకురాలి. యాపపూత తీసుకొచ్చి మామిడికాయ చింతపండు అన్నీ తీసుకొచ్చినా కానీ. తెచ్చినావా అన్నీ? తెచ్చిన. ఏంటి తెచ్చినావు? చింతపండు, మామిడికాయ, బెల్లం. చింతపండు, మామిడికాయ, బెల్లమా? ఆపపూత తేవాలి. ఆపపూత మళ్ళా అది కూడా చేతి ఎప్పుడే పండ్ల పని చేస్తా. ఇవి అయినాక చేసిన ఎంతసేపు అది తొందరనే అవుతుంది. తొందరనే అవుతుందా? కమ్మగా ఉండాలి బూరెలు చెప్తున్నా. మరి నువ్వు ఉట్టిగా చేసినట్టు కాదు, తినకుండా చేయకు. మొత్తం కమ్మగా ఉండాలి బూరెలు. నువ్వు చేసినట్టు కాదు, మొత్తం మంచిగా ఉండాలి చెప్తున్నా. నువ్వు వాళ్ళు ఏమెత్తావో ఎట్టెత్తావు కానీ మొత్తం కదా కమ్మగా ఉండాలి బూరెప్పలు. అంటే నేను పడితే కమ్మ ఉంటాయా? నాకు ఆనకం పట్టదు అంటున్నావు కదా, కమ్మగా ఉండాలని. ఆనకం పట్టి ఇంకా నెయ్యి పోసి ఆనకం పట్టుతారు. కమ్మగా కమ్మగా ఉంటుంది. నెయ్యి పోసిన టేస్ట్ వేరే ఉంటుంది. ఇది వేస్తే అంటే నెయ్యి ఎట్లా ఆ పిండిల్నే కలిపి వేసి చేస్తారా? చక్కెర ఆనకం పట్టి పిండిలో కలుపుతారు. చక్కెర లేదా అది ఆనకం పడతారు. ఆనకం పట్టి ఈ పిండిలో శనగపప్పులా కలుపుతారు. అంతేనా?